అయిన వాళ్ళకి కాని వాళ్లకు నువ్వు టైం ఇచ్చుకుంటూ పోతే చివరకు నీ జీవితం నీ చేతిలో లేకుండా పోతుంది. నువ్వు టైం ఇవ్వాల్సింది నీ జీవితానికి, నీ లక్ష్యానికి మాత్రమే. నువ్వు రీచ్ అవ్వాలనుకున్న నీ గోల్కి టైం ఇవ్వు. అది ఇచ్చే బహుమతి నువ్వు పొందలేని ఆనందాన్ని ఇస్తుంది. విశ్వాసం లేని మనుషులకు ఎంత ప్రేమ చూపించినా, ఎంత బాధ్యతగా ఉన్నా ప్రయోజనం మాత్రం శూన్యం. సక్సెస్ అనేది ఊరికే రాదు. కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, మనసుకి గాయాలు కావాలి, మాటలకు గుండె ముక్కలవ్వాలి, బంధాలను కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, అనుభవ పాఠాలు దిద్దుకోవాలి, ప్రతి క్షణం నీతో నీవు యుద్ధం చేయాలి. మీ జీవితం మీదే. మీతో ఎవరు వచ్చినా రాకపోయినా మీ ప్రయాణం ఆపుకోకండి. మీకు మీరే తోడుగా ఉండండి. వ్యక్తిని చూసి కాదు, వ్యక్తిత్వాన్ని చూసి స్నేహం చేయండి. ఆ వ్యక్తిత్వం జీవితానికి పునాది లాంటిది. కలవడానికి అంతలోనే విడిపోవడానికి చూపించే తొందర, అర్థం చేసుకోవడానికి దగ్గరవ్వడానికి చూపిస్తే ప్రతి బంధం అందంగానే ఉంటుంది. ప్రేమలో ఉంటే ప్రతి క్షణం సంతోషమే. వాళ్ళు దూరం అయితే ప్రతి క్షణం నరకమే. సంతోషం దుఃఖం అనే ఫీలింగ్ మారుతుంది, కానీ వాళ్ళ మీద ఉన్న ప్రేమ జీవితాంతం మారదు. జీవితం ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, మరెన్నో పరిచయాలు అన్నీ కలిస్తేనే మన జీవితం. ఇష్టమైన వారి నుండి మనం ఆశించేవి ఏమీ ఉండవు. కొంచెం ప్రేమ, కాస్త సమయం అంతే. మనసు విప్పి మాట్లాడడానికి ఓ మంచి మనిషి నీకుంటే సగం బాధలు తొలగిపోతాయి. ఇది అక్షర సత్యం. కొన్ని సందర్భాల్లో మనం బాధలను భరించలేక, ఎవరికి చెప్పుకోలేక పడే వేదన చాలా నరకంగా ఉంటుంది. మనం ఎవరి దగ్గరైతే ఎక్కువ సంతోషంగా ఉంటామో అని అనుకుంటామో, చివరికి వారి వల్లనే ఎక్కువ బాధపడతాం. నిజం చెప్పాలంటే ఏడుపు చాలా గొప్పది. ఎందుకంటే ఒకరిపై మనకు ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుంది. గడిచిన కాలమంతా ఓ తీపి జ్ఞాపకం, నడిచిన దూరమంతా మధుర ప్రయాణం. మాటలే తెలియని మనసుకి మౌనమే సమాధానం. మౌనమే అర్థం కాని మనిషికి మాటలు చెప్పినా వృధానే. నచ్చినవి ఎన్ని ఉన్నా ఏదో లేని దాని గురించి బాధపడడమే ఈ జీవితం. ప్రేమంటే కేవలం ఒక తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు, 100 తప్పులున్నా సరిచేసి తోడుగా నిలవడం. విమర్శలకు భయపడకండి. ఎందుకంటే ఎదురుగాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది కాబట్టి. అలాగే విమర్శలకే మనం ఎదుగుతాం. పెదవులు అబద్ధం చెప్పవచ్చు, ప్రవర్తన ఎప్పటికీ అబద్ధం చెప్పదు. గుర్తుపెట్టుకో. కొన్ని మౌనాల వెనుక బాధ ఉంటే, మరికొన్ని దూరాల వెనుక మాత్రం మూగబోయిన ప్రేమే ఉంటుంది. ఏంటో ఈ జీవితం. ఒక్క మాటలో చెప్పాలంటే బతుకు భారమైంది, కోరుకున్న భవిష్యత్తు దూరమైంది. అరుపులు గెలుపు కాదు, మౌనం ఓటమి కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి యొక్క గొప్ప లక్షణం. వదిలి ఉండలేని ప్రతి ఇష్టాన్ని అలవాటైనా చేసుకోవాలి, లేదా భరించడమైనా నేర్చుకోవాలి. లేకపోతే బతకడం చాలా కష్టం. మనం రాసేది నలుగురు చేసేంతగా ఉండాలి, లేదా మనం చేసేది నలుగురు రాసుకునేంత గొప్పగా ఉండాలి. ఊహించని సమస్యలు ఎదురైనప్పుడే మనలోని శక్తి సామర్థ్యాలు బయటపడేవి. చీకటి పడుతుందని సూర్యుడు, తెల్లవారుతుందని చంద్రుడు భయపడితే లోకానికి వెలుగే ఉండదు. అలాగే అపజయానికి భయపడితే విజయాన్ని అందుకోలేం. జనంలో నిలబడడం చాలా సులభం, కానీ ఒంటరిగా నిలబడడానికి ధైర్యం కావాలి. ఒంటరితనంలో వచ్చే సంఘర్షణలోనే వ్యక్తి తనను తాను తెలుసుకోగలుగుతాడు. ఒంటరితనంలో వచ్చే సంఘర్షణలోనే వికాసం విస్తరిస్తోంది. కొన్ని బాధలు చెప్పుకుంటే పోతాయి, కొన్ని బాధలు మాత్రం మన చావుతోనే పోతాయి. రోజులు గడిచే కొద్దీ జ్ఞాపకాలు పెరుగుతాయే తప్ప తరిగిపోవు. మనం కోల్పోయిన ప్రతిదీ మన జ్ఞాపకమే. నిజాయితీ లేని బంధాలకి, బజార్లో వస్తువులకి పెద్ద తేడా ఏముండదు. అవసరానికి వాడుకోవడం లాంటివే రెండూను. గతం మళ్ళీ తిరిగి వస్తే ఎంత బాగుండేదో కదా. స్వచ్ఛమైన స్నేహాలు, తృప్తినిచ్చే నవ్వు, ఇంకా ఎన్నో. మోసం చేయలేని మనుషులు అప్పట్లో ఉండేవారు. అవన్నీ గతంలోనే మిగిలిపోయాయి.
ఇప్పుడు భవిష్యత్తులో ఎంత వెతికినా దొరకవేమో. ఇలా అనుకోవడం నీ పిచ్చితనం. ఒకటి గుర్తుపెట్టుకో, మారింది నువ్వు మాత్రమే, ఎవ్వరూ కాదు. గతం మళ్ళీ తిరిగి రావడానికి గతం ఎక్కడికి పోలేదు, అంతా నీ కళ్ళ ముందే ఉంది. గడిచిపోయిన మంచి రోజులు ఉన్నాయని, అవి మళ్ళీ రావని భ్రమపడుతున్నావంతే. ఒక్కసారి నువ్వు ప్రయత్నించి చూడు, అన్నీ నీ కళ్ళ ముందు ఉంటాయి జీవితాంతం. నీ పెదవిపై చిరునవ్వు నీ చెరగనివ్వకుండా. ఒక్కసారి ప్రయత్నించి చూడు. నీ కోసం, నీ సంతోషం కోసం నువ్వు అవునన్నా కాదన్నా నీ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది, ఉంటారు కూడా. గుర్తుపెట్టుకో, ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఏది మర్చిపోయినా, నువ్వు గుర్తించకపోయినా సరే, నీ సంతోషం నీ కళ్ళ ముందే ఉంది. నువ్వు ఎప్పటికీ భయపడనవసరం లేదు, బాధపడడం అంతకన్నా అవసరం లేదు. ఎందుకంటే నీ ముందున్నది ధైర్యం, అది ఎప్పటికీ నీ ముందే ఉంటుంది. నీ చిరునవ్వుకై, నీ సంతోషానికై. నీ కోసం నీ వాళ్ళు నువ్వు కాదనుకున్నా సరే, నువ్వు కావాలనుకున్న వాళ్ళు ఎప్పటికీ నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. నువ్వు కాదన్నా మర్చిపోవడం జరగదు. ఇది గుర్తుపెట్టుకో శాశ్వతంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.